మరోవైపు ఓ ఎస్ఐ కానిస్టేబుల్ తో పాటు మరో వ్యక్తి మృతి కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. నిన్న మధ్యాహ్నం మిస్ అయిన ముగ్గురు వ్యక్తులు రాత్రికి చెరువులో శవాలుగా తేలటం సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఎస్ఐ కానిస్టేబుల్ తో పాటు మరో వ్యక్తి మృతికి కారణాలేంటి? ఈ ముగ్గురి మృతిపై కామారెడ్డి పోలీసు ఉన్నతాధికారులు ఏమంటున్నారు? కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ నిన్న మధ్యాహ్నం నుంచి అదృశ్యమయ్యారు. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసు అధికారులు ఆయన కోసం ఆరా తీశారు. అదే సమయంలో బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి ఇంటికి రాలేదంటూ ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో గాలింపు చేపట్టారు. ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గర ఉన్నట్లు గుర్తించారు. దాంతో కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గాలించారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో చెరువు దగ్గర కానిస్టేబుల్ శృతి సెల్ తో పాటు నిఖిల్ అనే బీబీపేటకు చెందిన మరో వ్యక్తి సెల్ కూడా దొరికాయి. అలాగే బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ కు చెందిన కారు, చెప్పులు, నిఖిల్ చెప్పులు కూడా కనిపించడంతో షాక్ అయ్యారు. అనుమానంతో చెరువులో గాలించగా నిన్న రాత్రి శృతి, నిఖిల్ మృతదేహాలు లభ్యం కాగా ఇవాళ ఉదయం ఎస్ఐ సాయి కుమార్ డెడ్ బాడీ దొరికింది. బీబీపేట సహకార సంఘంలో నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అయితే మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, ఎస్ఐ ఇలా ముగ్గురు చెరువులో శవాలై తేలడానికి గల కారణాలేంటి అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి మృతిపై విచారణ జరుగుతోందని, పోస్టుమార్టం రిపోర్టు తర్వాత ముగ్గురి మృతికి కారణాలు తెలిసే అవకాశం ఉందన్నారు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ. బీ ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము. ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అన్నది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇదిలా ఉంటే శృతిది ఆత్మహత్య కాదు, ఎవరో హత్య చేసి ఉంటారని ఆమె సోదరుడు అనుమానం వ్యక్తం చేయడం చర్చనీయాంశమవుతోంది. బందోబస్తు దగ్గర నుంచి కాల్ చేసి ఏడ్చిందని, ఇంటికి వస్తున్న క్రమంలో ఏం జరిగిందో అర్థం కావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మా చెల్లె అయితే అంతా పిరికిజ్ కాదు సార్, ఎందుకంటే చెల్లె చనిపోవాలనుకుంటే రూమ్లో ఒకటే ఉంటుంది. అట్లా చనిపోవాలనుకుంటే ఎప్పుడు సూసైడ్ అనుకుంటుండే. ఇది ఖచ్చితంగా మర్డర్ అని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇక ఇక్కడ బందోబస్తు కంటే ఏడ్చుకుంటూ కాల్ చేసి, లాస్ట్ కాల్ అది నేను ఏడ్చుకుంటూ కాల్ చేసి ఎక్స్ట్రా దాకా వచ్చి రిటర్న్ వెళ్ళిపోయింది. ఇక మధ్యలో ఏం జరిగిందో తెలియదు. ఇక మొత్తంగా ఓ ఎస్ఐ, కానిస్టేబుల్ తో పాటు సహకార సంఘంలో పనిచేసే ఓ కంప్యూటర్ ఆపరేటర్ శవాలు చెరువుల్లో లభ్యం కావడం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. ముగ్గురి మృతికి కారణాలు ఏమై ఉంటాయి? అనేక ప్రశ్నలు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడొస్తుంది? వివరాలు అందించడానికి మా ప్రతినిధి దివాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దివాకర్, ముగ్గురు మిస్సింగ్ ఫైనల్గా మిస్టరీ వీడింది. కానీ ఈ ముగ్గురి ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. పెద్ద క్వశ్చన్ కూడా ఇప్పుడు ఈ ముగ్గురి ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేది పెద్ద క్వశ్చన్గా మారింది. అయితే ఈ ముగ్గురు కూడా అంటే నిన్న అర్ధరాత్రి ఇద్దరు మృతదేహాలని పోలీసులు చెరువుల నుంచి బయటకు తీయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహాన్ని వెలికి తీశారు. మొదట ఈ సాయి కుమార్తో పాటు వీళ్ళిద్దరు కూడా మిస్ అయ్యారని చెప్పి నిన్న గుర్తించడం జరిగింది. కానీ మొదట మాత్రం నిఖిల్, అదేవిధంగా కానిస్టేబుల్ శృతిల మృతదేహాలను ఈ చెరువులో ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీము గుర్తించడం జరిగింది. ఆ చెరువుల నుంచి వాటిని వెలికి తీశారు. అర్ధరాత్రి వరకు కూడా మరింత గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కోసం వాళ్ళు అంతా గాలింపు చర్యలు చేశారు. కానీ ఎస్ఐ మృతదేహం దొరకకపోవడంతో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ గాలింపు ప్రారంభించారు. 9 గంటల సమయంలో ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కూడా లభ్యం కావడంతో పోలీసులు ముగ్గురు కూడా ఇదే చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి నిర్ధారణకు వచ్చారు. అయితే ఇప్పుడు ఫైనల్గా పోస్టుమార్టం రిపోర్ట్ అనేది చాలా కీలకంగా మారింది. పోస్టుమార్టం రిపోర్ట్లో ఏముంది, ఆ నివేదిక ఆధారంగానే తమ కారణాలు వెల్లడిస్తామని చెప్పి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ 3 కుటుంబాలు కూడా 3 వాదనలు వినిపిస్తున్నారు. ఒకవైపు ఈ శృతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, అదేవిధంగా నిఖిల్కు సంబంధించిన కుటుంబ సభ్యులు ఈ ఆత్మహత్యకు అసలు ఆత్మహత్య చేసుకునే వారు కాదు తమ కుటుంబ సభ్యులు అని చెప్తున్నారు. వాళ్ళు ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదు అని చెప్తున్నారు. మరోవైపు ఈ సాయి కుమార్కి సంబంధించిన బంధువులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఆత్మహత్యల నివారణ కోసమైనా ఎంతోమందికి కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఆయన ఆత్మహత్య చేసుకునే అవసరం ఏమి ఉండదు అంటున్నారు. మొత్తం మీద ఈ పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే కానీ అసలు ఈ ఆత్మహత్యలకు కారణాలు ఏంటి, ఇది ఆత్మహత్యనైనా, అసలు ఈ ఘటనకు కారణాలు ఏంటి పూర్తి స్థాయిలో తెలిసే అవకాశాలు కనిపిస్తుంది.